హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్కి అప్డేట్ అయితే వచ్చింది. దీనికి స్పీకింగ్ ఆర్డర్స్ లాగా ఇచ్చారు. అంటే ఆల్రెడీ గ్రీవెన్సెస్ అప్లై చేశారు కదా, ప్రొవిజన్ లిస్ట్లో వచ్చిన వాటికి ఎవరెవరు అప్లై చేశారు, వాళ్ళు ఏవి ఆబ్జెక్షన్కి గ్రీవెన్స్ సబ్మిట్ చేశారు, అది రెక్టిఫై చేశారా లేదా, ఒకవేళ రెక్టిఫై చేసినప్పుడు అది వాల్యూబులా, సబ్మిట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా, రిజెక్టెడా అనేది క్లియర్గా ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాము. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా, నంబర్స్ అనే అప్లికేషన్ నంబర్స్ అనమాట. ఎవరెవరు పెట్టుకున్నారు, అబ్జెక్షన్ దేనికి పెట్టారు అనేది ఇక్కడ కింద ఇచ్చారు. ఒకటి చూద్దాము. డి యాదగిరి, అప్లికేషన్ నెంబర్ 2. ఈయన గ్రివెన్సెస్ రిజెక్ట్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్కి పెట్టినట్టున్నారు ఆయన, దానికి రిజెక్ట్ చేశారు. ఎందుకనేది రీజన్ ఇచ్చారు. అప్లికేషన్ నోటిఫికేషన్ ప్రకారము ఆల్రెడీ డిసిహెచ్ఎస్లో వర్క్ చేస్తున్నారనమాట. ప్రీవియస్ వర్క్ చేసే వాళ్ళకి, అంటే 2022, 23, 24 వాటిలో జాబ్ వచ్చిన వాళ్ళకి, వర్క్ చేస్తున్న వాళ్ళు ఇది అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. మేబీ ప్లేస్ చేంజింగ్ కోసం ఇట్లా అప్లై చేసినా కానీ అది రిజెక్ట్ చేస్తారనమాట. ఇట్లాగ అన్ని అప్లికేషన్స్ ఇట్లాగా యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు, లేకపోతే రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసినట్టు ఇచ్చారు. ఫైనల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా చూద్దాము. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి చూద్దాం ఎగ్జాంపుల్గా. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఒకసారి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇది మెరిట్ నెంబరు, ఇది అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, లోకల్ ఆర్ నాన్ లోకల్, జెండరు, పిహెచ్ కేటగిరీ ఉందా లేదా, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఏజ్ అన్నమాట. వాడు ఒక డేట్ ఇచ్చారు కదా, డేట్కి ఎంత ఏజ్ వస్తుంది అనేది, ఏం చదివారు ఏంటనేది, మంత్ అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది. అంటే ఇయర్ని బట్టి ఇయర్ ఆఫ్ పాస్ నుంచి 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి చెక్ చేసుకోవాలి మనము. తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10th తీసుకుంటే కనుక 100% కాల్కులేట్ చేసి వేస్తారనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చి మార్క్స్, ఇది 75%కి ఇచ్చారు. ఇక్కడ 100%కి 100% వచ్చిన తర్వాత దాన్ని 75% కాల్కులేట్ చేస్తారు. తర్వాత ఇక్కడ వచ్చి సర్వీస్ మార్క్స్ అనమాట. కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి వేరేగా ఉంటుంది, నాన్ కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి వేరేగా ఉంటుంది. కోవిడ్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే 6 monthsకి 5 మార్క్స్ ఉంటుంది, 1 yearకి 10 మార్క్స్, 1.5 yearకి 15 మార్క్స్ ఇస్తారు. కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళు మెయిన్లీ సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్, ప్లస్ మరి ముఖ్యంగా ఏంటంటే బ్యాంకులో శాలరీ పడుతుంది కదా మనకి వర్క్ చేసినప్పుడు, ఆ శాలరీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ మన దగ్గర ఉంచుకోవాలి. నాన్ కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా మార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అర్బన్ ఏరియాకి వచ్చి 6 monthsకి 1 మార్క్, రూరల్ ఏరియాకి వచ్చి 6 monthsకి 2 మార్క్స్, ట్రైబల్ ఏరియాకి వచ్చి 6 monthsకి 2.5 మార్క్స్ ఇస్తారనమాట. ఇవి 75% ప్లస్ ఇయర్ ఆఫ్ పాస్ నుంచి 10 మార్క్స్ అంటే 85, ఇవి 15% అంటే ఓవరాల్గా 100 మార్క్స్. ఇవి వచ్చిన పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అబ్జెక్షన్స్ పెట్టారు కదా గ్రీవెన్సెస్, అవి రిమార్క్స్లో చూపిస్తారనమాట. ఈ పర్సన్ వచ్చి ఈడబ్ల్యూ లేటెస్ట్ క్యాస్ట్ అప్డేట్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్, వాళ్ళు వేరే పోస్ట్కి వర్క్ చేసి దీనికి పెట్టినా అది నాట్ ఎలిజిబుల్ అనమాట. అట్లా ఇచ్చారు. ఇక్కడ ఎంఎన్ఓ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చి, ఎంఎన్ఓ పోస్ట్ సర్వీస్ ఈ పోస్ట్ మార్టం దానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్లంబర్ సర్వీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ మార్టం సర్వీస్ని ప్లంబర్ వర్క్ చేసిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా పనిచేయదు అని ఇచ్చారు. ఇట్లాగా మిగతావి కూడా ఇట్లాగే ఇచ్చారు, మిగతా పోస్టులు కూడా. ఈ మొత్తం పోస్టులు ఏంటంటే బయోమెడికల్ స్టాటిషియను, ఎలక్ట్రీషియను, జనరల్ డ్యూటీ అటెండర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియను, ప్లంబరు, పోస్ట్ మార్టం అసిస్టెంట్, రేడియోగ్రాఫరు, థియేటర్ అసిస్టెంట్ అనమాట. మొత్తం 9 రకాల పోస్టులు అయితే ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి నోటిఫికేషన్లు ఇచ్చినవి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టేశారు కాబట్టి దీనిలో మేబీ గ్రివెన్సెస్ ఏమీ మళ్ళీ తీసుకోరు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ గ్రివెన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి ఇస్తారు, మీరు అప్లై చేసి వాళ్ళు ఇక్కడ అందులో అప్డేట్ చేయకపోతే వెళ్ళి అడగవచ్చు, లేకపోతే వాళ్ళు ఏమి తీసుకోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెలక్షన్ లిస్ట్ కూడా తొందరలోనే పెట్టేస్తారు. థ్యాంక్ యూ.